మరో వారం రోజుల్లో 2023 ఇయర్కి గుడ్ బై చెప్పేస్తాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు గడిచిపోయిన సంవత్సరంలో మనం ఏం సాధించాం అనే లెక్కలు వేసుకోవడం సహజమే. ఈ లెక్కల్లో సినిమాని తీసుకుంటే ఏ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది, నష్టాన్ని చేకూర్చింది, ఏ హీరోకి హిట్ ఇచ్చింది తదితర అంశాలని సినిమా అభిమానులు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా బాలీవుడ్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే హిందీ సినిమాలకు 100 కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ హీరోలకి దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బాలీవుడ్కు గట్టి పోటీ వచ్చేలా టాలీవుడ్ పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ను అలరిస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అలా 2023లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్ 10లో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్తేరు వీరయ్య బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక 160 కోట్ల షేర్ వసూలు చేసి ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆదిపురుష్ రామాయణం ఆధారంగా ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 393 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. టాలీవుడ్ లో 130 కోట్లు రాబట్టి టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకు పోటీ దిగారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల వసూలను రాబట్టింది. కానీ టాలీవుడ్ లో కేవలం 97 కోట్లు రాబట్టి 3వ స్థానాన్ని దక్కించుకుంది. భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లు రాబట్టిన ఈ సినిమా 85 కోట్ల షేర్ను అందుకొని 4వ స్థానంలో ఉంది. బ్రో మెగా మేనలుడు సాయి తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్రో 97 కోట్ల గ్రాస్ రాబట్టగా 62 కోట్ల షేర్ వసూలు చేసి 5వ స్థానంలో ఉంది. దసరా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ దసరా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 76 కోట్ల షేర్తో 6వ స్థానాన్ని దక్కించుకుంది. జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రజనీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 604 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో 68 కోట్లు రాబట్టి 7వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో వరల్డ్ వైడ్ 81 కోట్ల కలెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో 64 కోట్లతో 8వ స్థానంలో సొంతం చేసుకుంది. విరూపాక్ష కార్తిక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్ గా అనుభూతినిచ్చింది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల కలెక్షన్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో 63 కోట్లు రాబట్టి 9వ స్థానంలో చోటు దక్కించుకుంది. సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 178.7 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక టాలీవుడ్ లో 101 కోట్ల కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ 10 లిస్ట్ లో 3వ స్థానానికి క్లోజింగ్ అయ్యే నాటికి టాప్ 1లోకి కూడా రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.